డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, సీశాప్కి సంబంధించిన అప్డేట్ కూడా వచ్చేసింది. మరి జోస్ అయితే రన్ అవుతుంది కాబట్టి సీశాప్కి సంబంధించిన కౌన్సిలింగ్ దాసా అండ్ సీశాప్ అంటే తెలుసు కదా, మనకు జోసా కౌన్సిలింగ్ అయిన తర్వాత మనకి సీశాప్ కండక్ట్ చేస్తారు. జోసా జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ అయిన తర్వాత సీశాప్ కండక్ట్ చేస్తారు. సీశాప్ కండక్ట్ చేసేది కూడా సేమ్, అది గుర్తుపెట్టుకోండి. ఈసారి ఐఈఎస్టీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సింబపూర్ వెస్ట్ బెంగాల్ వాళ్ళు అయితే కోఆర్డినేట్ చేస్తున్నారు. మీ అందరికీ తెలుసు సీశాప్కి సంబంధించిన విధి విధానాలు డేట్స్ ఒకసారి చూసేద్దాం. చూసే ముందు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి స్టూడెంట్స్ ఇంకా ఎవరైనా మెంటర్షిప్ మరి ఆల్రెడీ అయిపోతుంది కాబట్టి సీశాప్కి ఎవరైనా మెంటర్షిప్ కావాలంటే తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. మరి ఆల్రెడీ కూడా మరి మెంటర్షిప్ ఆల్రెడీ తీసుకున్న వాళ్ళకు కూడా సీశాప్లో కూడా సపోర్ట్ చేస్తాం, అది గుర్తుపెట్టుకోండి. ఎవరైనా జోసాలో పాల్గొనే ప్రతి ఒక్కరు సీశాప్లో కూడా మీ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు. సపోజ్ ఎన్ఐటి వరంగల్లో సిఎస్సి వచ్చిందనుకో, సీశాప్లో సిఎస్సి రాదమ్మా, అది గుర్తుపెట్టుకోండి. అవి టాప్ ఇన్స్టిట్యూట్లు కాబట్టి. మరి ఎన్ఐటి సువార్తకాల్లో ఇవన్నీ టాప్ వచ్చినాయి అనుకో, సీశాప్లో ఆ సీట్లు ఉండవు. మనకంతా ఏంటంటే టైర్ 2, టైర్ 3 ఎన్ఐటీస్ జిఎఫ్టీలో మరి సీట్లన్నీ మిగిలిపోయిన సీట్లన్నీ ఇవ్వటం అయితే జరుగుతుంది. అంటే మనం టాప్లో ఉన్నప్పుడు మళ్ళీ సీశాప్కి రావడంలో మీనింగ్ ఏమి లేదు. టాప్ ఇన్స్టిట్యూట్లు ఎవరైనా వచ్చిన వాళ్ళు సీశాప్కి రావద్దు, ఎందుకంటే అవసరంలా మీకు. మరి ఇది మన మెంటర్షిప్ ఫీజు, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా జాయిన్ అవ్వచ్చు, ఇబ్బంది ఏమి. ఇది సీశాప్ బ్రోచర్ కూడా వీళ్ళు రిలీజ్ చేశారు. ఎన్ఐటి, ఐఏఎస్టీ, IIIT, అదర్ జిఎఫ్టీస్కి. మనకి జిఎఫ్టీలు మొత్తము ఆల్రెడీ జిఎఫ్టీలు ఇంతకుముందు 47 జిఎఫ్టీలము, 47, 9, 58 జిఎఫ్టీలు ఉన్నాయి. మొత్తము 138 ఉండవు, ఐఐటీస్ ఉండవు. ఇక్కడ సీశాప్లో ఐఐటీస్ రావమ్మ, గుర్తుపెట్టుకుని. ఐఐటీస్ మనకి జోసాలో రౌండ్ 1 to రౌండ్ 5 వరకే ఉంటుంది. సీశాప్లో ఎన్ని రౌండ్లు ఉన్నాయో చూద్దాం ఒకసారి. దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ కానీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అలా పేమెంట్ అని బ్రీఫ్గా చూసేద్దాం. తర్వాత షెడ్యూల్ కూడా చూడటం జరుగుతుంది. మనకి సీశాప్ స్పెషల్ రౌండ్ అనమాట. దీన్ని మాపప్ రౌండ్ అంటారు కొంతమంది. మనకి ఎంబీబీఎస్ నీట్లో మాపప్ ఎలా కండక్ట్ చేస్తారు, సీశాప్ ఈజ్ నథింగ్ బట్ మాపప్. అపాన్ కంప్లీషన్ ఆఫ్ జోసా రౌండ్ అయిపోయిన తర్వాత ఇఫ్ ఎనీ సీట్స్ ఆర్ రిమైన్ వేకెంట్, ఎన్ఐటి ప్లస్ ఎక్స్క్లూడింగ్ ఐఐటి మినహాయించి మిగతా ఐఐటి కానీ, IIIT కానీ, ఎన్ఐటి కానీ, జిఎఫ్టీ మొత్తము 3టికి 2 స్పెషల్ రౌండ్. ఈసారి 2 రౌండ్లే కండక్ట్ చేస్తారమ్మ, గుర్తుపెట్టుకోండి. ఈసారి 2, లాస్ట్ ఇయర్ 3. అంటే క్లాసులు ఈసారి తొందరగానే స్టార్ట్ అవుతాయి, ఇబ్బంది ఏం లేదు. ప్రతి ఒక్కళ్ళు మరి పార్టిసిపేట్ చేయొచ్చు. ఆల్రెడీ జోసాలో సీటు వచ్చిన వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు, రాని వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఇక ఎలిజిబిలిటీ అంటే జేఈ మెయిన్, పేపర్ 1, 6 ఇవన్నీ కూడా వీళ్ళు జోసాలో క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు మాత్రం మీరు ఎలిజిబిలిటీ ఉంటుంది. దీనికైతే కంపల్సరీగా మళ్ళీ ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మరి నేను జోసాలో రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. మన చాలామంది పిల్లలకి కొద్దిగా అతి తెలివి ఎక్కువ ఉంటుంది, నేను మళ్ళీ చేసుకోవాలనే క్వశ్చన్స్ అడుగుతారు. ఎందుకంటే సీశాప్ 20 విల్ బీ కండక్ట్ 2 స్పెషల్ రౌండ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ ఫర్ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ మ్యాండేటరీ. ఫ్రెష్గా చేసుకుని మళ్ళీ వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ ఎలిజిబిలిటీ చేశారు కదా, ఆల్రెడీ సీటు వచ్చిన వాళ్ళు, రాని వాళ్ళు, మరి కొత్తగా అందరూ పార్టిసిపేట్ చేయొచ్చు. మీరు సీటు వచ్చినా రాకపోయినా, మరి ఆల్రెడీ జోసాలో పార్టిసిపేట్ చేసినా చేయకపోయినా దీనిలో మరి పెట్టుకునే అవకాశం అయితే ఉండదు. ఐఐటీలో సీటు వచ్చి మళ్ళీ క్యాన్సిల్ చేసిన వాళ్ళు కూడా దీనిలో, ఒకవేళ ఐఐటీలో సీటు వస్తే మీరు ఇక్కడ రారమ్మ, ఎలిజిబిలిటీ కాదు. సీశాప్ స్పెషల్ రౌండ్ సీట్ అలొకేషన్ ప్రాసెస్ రౌండ్ 1 ఉంటుంది. సీట్ అలాట్మెంట్, ఆన్లైన్ వెరిఫికేషను, తర్వాత మళ్ళీ ఇక్కడ ఐఏఎఫ్ 1 ఫీజు పే చేయాలమ్మ, గుర్తుపెట్టుకోండి. పేమెంట్ ఆఫ్ స్పెషల్ రౌండ్ ఎన్రోల్మెంట్ జరిగేటప్పుడే ఇనీషియల్ మరి యాక్సెప్టెన్స్ ఫీజు పే చేయాల్సి ఉంది, గుర్తుపెట్టుకోండి. జోసాలో మనకి సీటు వచ్చిన తర్వాత ఎస్ఐఎఫ్ పే చేయాలి, సీట్ అలొకేషన్ ఫీజు. ఇక్కడ సీటు రాకముందే పేమెంట్ చేయాలి, ఎందుకంటే దానికి కూడా ఒక రీజన్ ఉంది. మళ్ళీ ఎస్ఐఎఫ్ లాగా ఇక్కడ కూడా సమ్ స్పెషల్, దీని తర్వాత చెప్తాను మీకు. ఇక్కడ చూసినట్టయితే ఆన్లైన్ చాయిస్ ఫిల్లింగ్ ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే జోసా అయిన తర్వాత మనకి వేకెంట్ లిస్ట్ ఒకటి రిలీజ్ చేస్తారమ్మ, గుర్తుపెట్టుకోండి. వేకెంట్గా ఉన్న సీట్లన్నీ రిలీజ్ చేస్తడం జరుగుతుంది. తర్వాత ఎక్సైజింగ్, అప్లోడ్ డాక్యుమెంట్స్, తర్వాత దీనన్నీ ఉంటాయి. రౌండ్ 1, రౌండ్ 2లో అన్నీ ఉంటాయి. ఇక డేట్స్ అయితే చూద్దాం. ముందు జోసాలో సీశాప్లో ఏంటంటే ఫ్రెష్గా ఎవరైతే సీశాప్కి వస్తారో వాళ్ళు 40,000 రూపాయలు జనరల్ స్టూడెంట్స్,
పేమెంట్ చేయాలి. నాన్ రిఫండబుల్ 5,000 నాన్ రిఫండబుల్ తీసుకుంటారు. 19,000 ఎస్సీ ఎస్టీ పిల్లలు పేమెంట్ చేసితేనే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోగలుగుతారు. ముందే చెప్తున్నా, 40,000 రూపాయలు ఎస్సీ ఎస్టీ ఓబీసీ జనరల్ ఓబీసీ పిల్లలు పే చేయాలి. 19,000 ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ పిల్లలు పే చేయాలి. ఆల్రెడీ జోసాలో సీటు వచ్చి అక్కడ పేమెంట్ చేస్తే ఇక్కడ పేమెంట్ చేయవలసిన అవసరం లేదమ్మ, గుర్తుపెట్టుకోండి. జోసాలో సీటు వచ్చిన వాళ్ళు ఇక్కడ అవసరం లేదు. మళ్ళీ ఫ్రీగా, ఎందుకంటే మీ డబ్బులు వాళ్ళ దగ్గర ఉంటాయి కదా. బై దట్ టైము వాళ్ళ దగ్గర ఎంత ఉంటాయి, మీ డబ్బులు 75,000 రూపాయలు అక్కడ వాళ్ళ దగ్గర ఉంటాయి. ఎస్సీ ఎస్టీ పిల్లలు అయితే ఆల్మోస్ట్ ఆల్ ఒక 30,000 దాకా వాళ్ళ దగ్గర ఉంటాయి. అందుకని మీరేమి పేమెంట్ చేయవలసిన అవసరం లేదు. ఎవరైనా మరి కేటగిరీ చేంజ్ పెట్టుకోవచ్చు. జనరల్ ఎస్సీ కావాలంటే దీనికి డాక్యుమెంట్ వెరిఫికేషను అయిన తర్వాత ఎస్సీని జనరల్గా ఇలా మార్చడం జరుగుతుంది. మరి ఇక మా షెడ్యూల్లోకి వెళ్ళినప్పుడు ఇంపార్టెంట్ షెడ్యూల్ అమ్మ ఇది. షెడ్యూల్లోకి వెళ్ళినప్పుడు ఆన్లైన్ రిక్వెస్ట్ కేటగిరీ రిస్టోరేషను. సపోజ్ ఎవరైనా జోసాలో సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయక అప్పుడు మీరు ఎవరైనా సపోజు జనరల్ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్, ఇప్పుడు జనరల్ స్టూడెంట్స్ ఉంటారు కదా, జనరల్ ఈడబ్ల్యూఎస్ జనరల్ స్టూడెంట్స్ అయిపోయి ఉంటారు కదా జోసాలో, వాళ్ళు మళ్ళీ ఈడబ్ల్యూఎస్ కావాలంటే కూడా మళ్ళీ మీరు రెస్టోరేషన్ చూసుకోవచ్చు, ఇబ్బంది లేదు. సపోజు ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళ స్టూడెంట్స్ జనరల్ స్టూడెంట్స్ అయిపోతారు ఓబీసీలు ఒక్కోసారి కేటగిరీ లేక, సర్టిఫికేట్ లేక. మళ్ళీ ఒకవేళ సర్టిఫికేట్ వస్తే మీరు పెట్టుకోవచ్చు, మళ్ళీ కేటగిరీని రెస్టోరేషన్ చూసుకోవచ్చు. ఇక రిజిస్ట్రేషన్ ప్రక్రియ మనకి సీశాప్ స్పెషల్ రౌండ్కి రిజిస్ట్రేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో 28th అమ్మ, 28th జూలై నుంచి స్టార్ట్ అవుతుంది. తర్వాత ఎండ్ అయ్యేది 3వ తారీఖు ఆగస్టుతో ఎండ్ అవుతుంది. 28th జూలై నుంచి 3వ తారీఖు ఆగస్టు వరకు మీకు ఎండ్ అవటం అయితే జరుగుతుంది. ఇది ఎక్సైజింగ్ విల్లింగ్నెస్ మీకు రౌండ్ 1 మీకు సీట్ అలాట్మెంటు, డిస్ప్లే ఆఫ్ సీట్ అలాట్మెంటు 6వ తారీఖు వస్తుందమ్మా. తొందరగా అయిపోతుంది, 1 వీక్లో అయిపోతుంది, ఇబ్బంది ఏమీ లేదు. మరి ఎంసెట్లో జాయిన్ అయ్యకుండా మీరు నమ్మకంగా ఇక్కడ వరకు ఉండండి, హ్యాపీగా ఈసారి వస్తుంది 2 రౌండ్లో. మరి సీశాప్ స్పెషల్ రౌండు, మరి రౌండ్ 1 పేమెంటు ఇవన్నీ 11వ తారీఖు అయిపోతాయి. మరి రౌండ్ 2కి సీట్ అలాట్మెంట్ మనకి 12వ తారీఖు ఆగస్టుకు వచ్చేస్తుంది. ఇవన్నీ రావటం జరుగుతుంది స్టూడెంట్స్ అందరూ. ఇక ఈసారి 3 రౌండ్లు లేవు, 2 ఇక డైరెక్ట్గా ఫిజికల్ రిపోర్టింగ్. మీకు వచ్చిన కాలేజీ ఎన్ఐటీ కానీ, IIIT కానీ, GFT కానీ మొత్తం ఆ కాలేజీ దగ్గరికి వెళ్ళి ఆ కాలేజీ వాళ్ళు రిపోర్ట్ చేస్తారు. మీకు కూడా మెసేజ్ పెడతాము. ఆ రెస్పెక్టివ్ కాలేజ్ వెబ్సైట్ చూసుకుంటే మీకు డైరెక్ట్గా కూడా మీకు ఎప్పుడు రావాలి, ఎప్పుడు ఓరియంటేషన్ క్లాసెస్ ఉంటాయి. మీ యొక్క పేరెంట్స్ని తీసుకుని వెళ్ళాలి, గుర్తుపెట్టుకోండి. ఒకళ్ళు వెళ్తాం కుదరదు, ఇద్దరు వెళ్తే పేరెంట్స్ తీసుకుని ముందుగానే మీరు ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన బస్సు, ట్రైను, ఇట్లా ఫ్లైట్ టికెట్స్ అయితే బుక్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. స్టూడెంట్ ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కళ్ళు ఈ బ్యాలెన్స్ మరి 13 నుంచి 18 వరకు ఇది స్టూడెంట్స్. మరి ఆల్ ది బెస్ట్. మరి సీశాప్లో ప్రతి ఒక్కరికి వస్తాయమ్మా. జోసాలో లాస్ట్ ఇయర్ నేను దగ్గరుండి చూశాను కదా పిల్లల్ని. జోసాలో వచ్చిన వాళ్ళు సీశాప్లో మంచి సీట్స్ వచ్చినాయి. ఒక అమ్మాయికి అయితే మరి జోసాలో ఒక ఎస్టీ అమ్మాయికి 91 వచ్చింది. ఆ అమ్మాయికి సివిల్ వచ్చింది, వరంగల్ సివిల్. మరి సీశాప్కి వెళ్ళేసరికి ఎన్ఐటి క్యాలికట్ IEEE వచ్చిందమ్మా. ఇలా మంచి మిరాకిల్ కూడా జరిగినాయి. కొంతమంది సీశాప్లో జాయిన్ అయ్యారు. మరి ఎస్సీ అమ్మాయి మహబూబ్ నగర్ అట్టుకుంటా. ఆ అమ్మాయికి ఎంతో 70% వచ్చింది నాకు తెలిసి. లాస్ట్ మూమెంట్లో జాయిన్ అయ్యారు సీశాప్. లాస్ట్ మూమెంట్లో జాయిన్ అయితే ఆ అమ్మాయికి ఔరంగాబాద్ వచ్చింది, NIT నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఔరంగాబాద్. అసలు 70% అలా మిరాకిల్. వాళ్ళ ఫాదర్ పాప వాళ్ళు చాలా రూరల్ ఏరియాస్లో ఉంటారు. ఇప్పుడు కూడా ఎప్పుడైనా సార్ అప్పుడు మీ వల్లే మనకి వచ్చింది అని ఆయన ఇప్పుడు కూడా ఏదైనా మెసేజ్ పెడతాం, ఏదో చెప్తూ ఉంటాడు. అలాగా చాలా మిరాకులు జరుగుతాయి అమ్మ. సీశాప్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దు. ప్రతి ఒక్కళ్ళు సీశాప్లో రండి. ఆల్రెడీ మరి ఔరంగాబాద్ వచ్చినాయి. కొంతమంది స్టూడెంట్ ఒక ఓబీసీ స్టూడెంట్స్కి 85% ఒక ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళు కూడా మరి తిరుపతిలో ఉంటాడు. అతనికి మరి ఎక్కడొచ్చింది, IIIT మణిపూర్లో వచ్చిందమ్మా, గుర్తుపెట్టుకోండి. IIIT మణిపూర్లో వచ్చింది సీటు. ఇలా మంచి సపోజ్ కర్నూలులో కొంతమందికి IIIT కర్నూలులో వచ్చినాయి సీట్లు. కర్నూలులో CSE వచ్చింది, AML వచ్చింది, తర్వాత ఏది వచ్చింది మెకానికల్ వచ్చింది, కర్నూలు మెకానికల్ వచ్చినాయి.
ఈవెన్ ఈసీఈ వచ్చింది. కర్నూలులో మనకి 4-5 స్టూడెంట్స్ ఉన్నారు మన లాస్ట్ ఇయర్ మెంటర్షిప్ స్టూడెంట్స్. చాలామంది ఎందుకంటే ఏపీ తెలంగాణ వాళ్ళకి చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి కర్నూలును కూడా చూజ్ చేసుకుంటారు. ఇలాంటి మంచి మంచి మిరాకిల్ జరుగుతాయి. మనం సీశాబ్ని ప్రయత్నం చేయాలి. అప్పుడు ఆ రోజు కొంతమంది ఏంటంటే ఇది మనకి దీనికి ఉంది తెలంగాణ ఎంసెట్ ఉంది సార్ అంటారు. ఒక స్టూడెంట్ అయితే అతనికి 95% వచ్చింది ఓబీసీ. తెలంగాణ ఎంసెట్లో అతనికి ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఏదో త్రిబుల్ వచ్చింది. అతను ఇమ్మీడియట్గా వెళ్ళిపోయి మళ్ళీ సీట్ సబ్మిట్ చేసాడు. సర్టిఫికేట్లు సబ్మిట్ చేసిన తర్వాత అక్కడ ఎంసెట్ కాలేజీలకు వెళ్ళి తెచ్చుకుని మళ్ళీ సర్టిఫికేట్ తెచ్చుకుని వెళ్ళి IIIT కర్నూలులో జాయిన్ అయిపోయాడు. అందుకనే మరి అక్కడ ఎంసెట్లో ఒకవేళ సెకండ్ రౌండ్లో వచ్చినా కూడా ఇక్కడ మరి సీశాబ్లో కూడా వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. మరి ఇలాంటి సీశాబ్కి సంబంధించిన గైడెన్స్ కావాలంటే మెంటర్షిప్ తీసుకోండి. ఇది మన వాట్సాప్ నంబరు. ఆల్రెడీ మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళకి సీశాబ్ ఫ్రీ, ఎటువంటి మరి సింగిల్ రూపీ కూడా తీసుకోబడదు. ఆల్రెడీ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. కట్ ఆఫ్ అయితే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ మన దగ్గర IIIT ఇవన్నీ కట్ ఆఫ్స్ ఉన్నాయేమో. మరి ఆల్రెడీ కూడా ఈ కట్ ఆఫ్స్ ఇవి జస్ట్ కట్ ఆఫ్స్ మాత్రమే. మళ్ళీ ఫ్రెష్ లిస్ట్ రిలీజ్ చేయటం అయితే జరుగుతుంది. జోసా వాళ్ళు మనకి 24వ తారీఖు జూలై 24 కానీ 23 ఈ ప్రాంతంలో ఫ్రెష్ లిస్ట్ అయితే మరి సీశాబ్ వాళ్ళకి రిలీజ్ చేస్తారు. ఆ లిస్ట్లో ఉన్న సీట్లకి వీళ్ళు ఇట్లా కండక్ట్ చేయటం అయితే జరుగుతుంది. ఆల్ ది బెస్ట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ. బాయ్.